ఈరోజు మన ఉప్పల్ డివిజన్లో మన డివిజన్ ప్రెసిడెంట్ ఫణీందర్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, తర్వాత బేతి సుభాష్ రెడ్డి గారు, మిగతా అందరూ లీడర్స్ తరఫున ఇక్కడ ఉప్పల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడమైంది. ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా 17th నాడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఇంకా సెకండ్ వరకు కూడా మనకు అవకాశం ఇచ్చారు. ఎప్పుడైతే ఆ రోజు మిస్ అయిన కేంద్రాలన్నింటిలో ఇప్పుడు చేయడానికి ఇంతవరకు మనం చేసిన కార్యక్రమంలో ఇది వన్ ఆఫ్ ది బిగ్ సక్సెస్ బ్లడ్ డొనేషన్. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా పెయింటింగ్ కాంపిటీషన్స్, ఆత్మ నిర్భర్ భారత్, దాని మీద మహిళా మోర్చా కనెక్షన్లో అది కూడా బాగా జరిగింది. తర్వాత ఈరోజు మారథాన్ కూడా పొద్దున 8,000 అబోవ్ నంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని 7,000 పర్సన్స్ ఫిజికల్గా పార్టిసిపేట్ చేశారు. దానికి ఆనరబుల్ క్యాబినెట్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిషన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు, మన స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర గారు, తర్వాత మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్, మోర్చా ప్రెసిడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బాగా సక్సెస్ చేశారు. అయితే ఇంతవరకు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి. ఇంకా బ్యాలెన్స్ ప్రోగ్రామ్స్ కూడా 25th నాడు ట్రీ ప్లాంటేషన్ ఉంది, ఆ రోజు దీర్ఘంజీ గారి బర్త్డే ఉంది, అది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. తర్వాత 27th, 28th కూడా వికలాంగులది మన డాక్టర్ పద్మశ్రీ, పద్మభూషణ్, విశిష్ట సేవ మెడల్స్ అందుకున్న వాళ్ళందరినీ కూడా సన్మానం జరుగుతుంది. ఫైనల్గా 2nd అక్టోబర్ నాడు గాంధీ జయంతి, మన జాతిపిత గారి జయంతి ప్లస్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. అది కూడా ఆ రోజు మనం ఖాదీ వస్తువులు బాగా మనం ఇండిజినియస్ లోకల్ ఫర్ వోకల్ నినాదం కింద మన వస్తువులు మనమే తయారు చేసుకొని మనం వాడుకోవాలి. ఫైనల్గా ఇంపోర్ట్ మీద మనం ఏమి డిపెండ్ కాకుండా ఉండాలనేది మెయిన్ ఉద్దేశం. ఆ కార్యక్రమంగా బాగా జరుగుతుందని కోరుతున్నాం. బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు బ్లడ్ ఎవరికి అందజేస్తాం? ఎవరికి నీడి మీద పేషెంట్స్కి అవసరమో వాళ్ళకే పోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు బ్లడ్ పర్చేజ్ చేయడం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ అయింది. ప్లస్ ఇంకోటి కల్తీ లేకుండా దొరకడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ 20,000 పీపుల్ ప్లస్ ఇంకా మేము ఇంకో సెకండ్ వరకు ఇంకో 10,000 వరకు అయితే అనుకుంటున్నాం. 30,000 శాంపిల్స్ తోని మనం ఇదొక చాలా వరకు రిక్వైర్మెంట్కు సరిపోతుంది అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా అవుతుంది. మళ్ళీ మధ్యలో కూడా వేరే ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్స్, బ్లడ్ గ్రూప్స్ అన్నీ ఉంటాయి. ఎమర్జెన్సీ ఉంటే వీళ్ళందరినీ కూడా కాంటాక్ట్ చేసి మనం తీసుకోవచ్చు. దానివల్ల ఇది ఒక మంచి మెడికల్ ఫీల్డ్లో మంచి సర్వీస్.